తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. శివరాత్రి రాబోతుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం చేయాలి? చాలామంది మాకేం నమ్మకం లేదండి, ఇదంతా చాదస్తం, మాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు, మేము ఉపవాసం చేయము అనేవాళ్ళు ఉంటారు. అమ్మో నేను ఉపవాసం చేయలేను, ఎందుకంటే నాకు చాలా పని ఉంది, నీరసం వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు బాగాలేదు కదా హెల్త్, నేను ఉపవాసం చేయకూడదేమో అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అందరూ కూడా చేయొచ్చు ఉపవాసం. ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, ప్రతి గంటకి నీళ్లు తాగండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది, లేదా నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసుకోండి. ఈ రోజు మనం ప్రొద్దున 6 గంటలకి మొదలెట్టాం అనుకోండి, పొద్దున్నే స్నానం చేసి 6 గంటలకి మనం ఉపవాసం మొదలు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు మీరు ఉపవాసం చేయాలి. ఒక్క పొద్దు ఉపవాసం ఇవి మనకి పనికిరావు. గుళ్ళో దర్శనం అయిపోయింది కదా, అభిషేకం చేసేసాం కదా, ఇప్పుడు వచ్చి తినేద్దాంలే అట్లా అనుకోకండి. ఎందుకు అనంటే ఆ ఎనర్జీ మనం తెలుసుకోవాలి కదా, ఆ ఎనర్జీ అంతా కూడా మన బాడీ అబ్జార్బ్ చేయాలి కదా. మరి చేయాలి అని అంటే ముందు మనం క్లెన్జింగ్ చేసుకోవాలి కదా బాడీని. అసలే ఆల్రెడీ ఒక మురికి నీటిలో ఒక బకెట్ మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని మంచి నీళ్ళు పోసారనుకోండి, ఉపయోగం అవి కూడా మురిగ్గానే అయిపోతాయి. మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని, మన లోపల ఉన్న విషపూరిత పదార్థాలన్నీ కూడా బయటికి పంపించేసేయాలి. అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం రెస్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఎనర్జీ అంతా కూడా మన బ్రెయిన్కి ఎక్కువ ఫోకస్ అయ్యి మన బాడీ కాస్మిక్ ఎనర్జీని చాలా తొందరగా ఆ వైబ్రేషన్ బాడీ అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి మనం ఉపవాసం ఉంటే, ఏదైనా పూజ చేయాలంటే ఉపవాసం, ఏదైనా వ్రతం చేయాలంటే ఉపవాసం ఉండండి, ఏమీ తినకుండా పూజ చేయాలి అని అంటారు. ఎందుకు అంటారు అని అంటే ఆ అవేర్నెస్, ఆ అలర్ట్నెస్ అనేది మనకి ఉపవాసం ఉన్నప్పుడే వస్తుంది. శుభ్రంగా తినేసేసి కొంతసేపు కూర్చున్నారనుకోండి, ఏ భజనలోనో లేకపోతే ఏ దాంట్లోనో అలా మెల్లగా హాయిగా నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతారు. కానీ ఎప్పుడైతే ఇలా పడుకుంటామో, నిద్రపోతామో, ఈ శివరాత్రి రోజున ఈ పడుకునే పొజిషన్ అనేది మంచిది కాదు. పడుకుంటే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి పడుకోకూడదు. మరి పడుకోకుండా ఏం చేయాలి అంటే జాగరణ చేయాలి అని చెప్తారు. ఎందుకు జాగరణ చేయాలి? ఇలా కూర్చోవాలి. దిస్ ఇస్ ద పొజిషన్. ఇలా స్పైన్ ఎరెక్ట్గా పెట్టి కూర్చోవాలి. స్పైన్ అంటే మన వెన్నెముక చాలా ఇంపార్టెంట్. మన వెన్నెముక ఇలా స్ట్రైట్గా పెట్టి కూర్చుంటే మనకి ఆ ఎనర్జీ అంతా, అప్వర్డ్ ఎనర్జీ అంతా పైకి ఎనర్జీ వస్తుంది అన్నమాట. అందుకే ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. మరి ఎలా చేయాలి అని అంటే, మేము ఉండలేము, మాకు చాలా వీక్గా ఉంది, మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు ఫ్రూట్ తినండి, ఫ్రూట్స్ తినండి, 3 పూట్ల తినండి. లేదా మేము జ్యూస్ తాగుతాము అంటే ఫ్రూట్ జ్యూస్ తాగండి. లేదు ఒట్టి మంచినీళ్ళు తాగలుగుతాము, లేదా లెమన్ అండ్ హనీ జ్యూస్ తాగుతాము అంటే అది కూడా తాగొచ్చు. మనం ఉపవాసం ఉన్నాం, తినలేదు అనేది మిస్సింగ్ ఫీలింగే కానీ మీకు ఎనర్జీ లెవెల్స్ ఏమీ తగ్గవు. ఏమీ తినకుండా అస్సలు మరీ వాటర్ కూడా తాగకుండా మీరు ఫస్ట్ టైం చేయకండి. మీరు మంచినీళ్ళు ప్రతి గంటకి 1 గ్లాస్ వాటర్ తాగండి. ఈ రోజు 6కి మనం మొదలు పెడితే మార్నింగ్, మళ్ళీ రేపు పొద్దున్న 6 వరకు మీరు అలానే ఉండాలి. ఆ తర్వాత మర్నాడు ప్రొద్దున్న 6 o'clockకి మీ ఉపవాస వ్రతం పూర్తవుతుంది. అప్పుడు మీరు స్నానం చేసి ముందుగా ఏదైనా ఖర్జూరం కానీ, ఎనర్జీ వచ్చేది, లేదా పాలు కానీ, లేదా అరటిపండ్లు కానీ ఏదైనా మీరు తీసుకోవాలి. దాని తర్వాత మాత్రమే మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ తినాలి. ఒకేసారి అయిపోయింది కదా, తెల్లారిపోయింది, ఉపవాసం అయిపోయింది అని చెప్పి మంచిగా దోశలు, ఇడ్లీలు, వడలు అలా తినకండి. ముందు న్యాచురల్ ఫుడ్, ఎనర్జీ ఇచ్చే ఫుడ్, ప్రకృతి సహజమైన ఆహారం తీసుకొని తర్వాత మెల్లగా మీరు రెగ్యులర్గా తినే ఆహారం మీరు తీసుకోండి. అందుకే ఉపవాసం చేస్తే మనకు ఆ అలర్ట్నెస్, మనకి భక్తి, తర్వాత ఆ ఆ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ఆ ఎనర్జీ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, మనం జాగరణ చేయాలి అనుకుంటే, నిజంగా మనం శివుణ్ణి దర్శించుకోవాలి అని అనుకుంటే ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. నమస్తే.